అందరికీ నమస్కారం. ప్రపంచంలో మనం ఎక్కడా చూడని విధంగా రాముల వారి కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతుందండి. ప్రత్యేకించి రాత్రి వేళల్లో జరగడానికి గల విశేషాలు, ఎందుకంటే భద్రాచలంలో అలాగే మిగతా రామాలయాలు అన్నింటిలో మనం చూస్తూ ఉంటాము. చైత్రశుద్ధ నవమి రోజు కళ్యాణం జరిపిస్తారు మధ్యాహ్నం సమయంలో సరిగ్గా 12 గంటలకు. కానీ ఒంటిమిట్టలో మాత్రమే పౌర్ణమి గడియల్లో కళ్యాణం జరిపిస్తారు. దీనికి గల కారణం ఏంటి, అలాగే ఒంటిమిట్ట రామాలయ విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఒంటిమిట్ట కోదండ రామాలయం అర్చకులు శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ కోదండరామస్వామి నమః. ఒంటిమిట్ట ఏకశిలా నగరము, శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థానము. త్రేతాయుగంలో అయోధ్య నుంచి శ్రీ సీతారామలక్ష్మణులు ముగ్గురు కలిసి వనవాసానికి యొక్క ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతంలో శృంగియక్క మహర్షి, మృకుండ మహర్షి ఇద్దరు ఋషులు యజ్ఞయాగాదులు చేస్తుండే వారి ప్రాంతంలో. వారికి రాక్షసులు వచ్చి అడ్డుపడుతూ ఉంటే రాముల వారిని ప్రార్థిస్తే రాముల వారి ప్రాంతానికి వచ్చి యాగానంద రక్షించి ఆ ఋషులకి స్వామి దర్శనమిస్తారు కోదండరామ అవతారంలో. అందువల్ల స్వామివారికి ఇక్కడ కోదండరామస్వామి అని పేరు. ఇక్కడ గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారు ఉండరు. ఎందుకంటే రాముల వారి యొక్క ప్రాంతానికి వచ్చేసరికి రాముల వారికి ఆంజనేయ స్వామి వారికి ఇంకా ఈ ప్రాంతంలో పరిచయం ఏర్పడలేదు. అందువల్ల గర్భాలయంలో స్వామివారి పాదాల చింతన ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉండరు. తదుపరి గర్భాలయానికి ఎదురుగా అభిముఖంగా స్వామివారి భక్త సంజీవరాయ స్వామి ఉంటారు. స్వామివారి యొక్క పాదాలు ఆంజనేయ స్వామి యొక్క శిరస్సు సమానంగా ఉంటుంది. తర్వాత లోపల గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ 3 విగ్రహాలు కింద భూగర్భం నుంచి ఒకే పీటపై ఏకశిలగా ఉంటారు. అందువల్ల ఏకశిల అని పేరు. అందువల్ల గ్రామానికి కూడా పూర్వనామం ఏకశిలా నగరం అని పేరు. తదుపరి ఈ గ్రామం కూడా ఒకటే మిట్టలాగా ఉంటుంది. ఆ మిట్ట మీద 2 దొంగలు ఉండేవారు, వంటుడు మిట్టుడని. వాళ్ళిద్దరూ దొంగతనాలు చేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణం జరగకముందు స్వామివారి ఇక్కడే గుహలో ఉండేవారు. ఇక్కడ వచ్చి దాచుకునేవారు దొంగలు. ఒకరోజు రాముల వారు ప్రత్యక్షమయ్యి మీ ఇద్దరు దొంగతనలు మానండి, మంచిగా బ్రతకనని మంచిగా చెబితే వాళ్ళిద్దరూ అప్పటి నుంచి దొంగతనాలని మానేసి మొట్టమొదటిగా లోపల గర్భాలను నిర్మించారు. అందువల్ల గ్రామానికి వాళ్ళిద్దరి పేరుతో ప్రస్తుతానికి ఒంటిమిట్టగా పేరొందింది. తదుపరి ఇక్కడే బెమ్మెర పోతనామాతలు భాగవతం రచించారు. అలవైకుంఠపురము నగిరిలోని కొన్ని చరణాలు గుర్తు రాకుంటే పోతన గారికి రాముల వారే స్వయంగా వచ్చి తాళపత్ర గ్రంథాల్లో పూర్తి చేస్తారు. పలికినది భాగవతమట, పలికించుడు వారు రామభద్రుండట అని ఆ భాగవతాన్ని ఇక్కడే రాముల వారికి అంకితం ఇస్తారు. ఒకసారి తాళ్లపాక అన్నమాచాల వారు వస్తారు. దేవాలయ దర్శనానికి వస్తే ఈ దేవాలయ తలుపులను వేసేసి ఉంటాయి. ఆయన మండపంలోనే కూర్చొని సంకీర్తన గానం చేస్తే వాకిలిని తెరుచుకొని రాముల వారు దర్శనమిస్తారు. రామ రామ సమర విజయ రామ అని. తదుపరి ఇక్కడే మాలబోబన్న అని మహాభక్తుడు ఉండేవాడు. రోజు బయట తూర్పు ద్వారం వద్ద నిలబడుకొని భజన పాటలు పాడేవాడు. రామ రామ అనట నావంతు ఏకశిలా పురాధామ కాపాడి నిబంధనలు పాడుతూ ఉంటే ఈ ఊరిలో గ్రామాధికారులు పెద్దలంతా వచ్చి అతను అంటరాడివాడని దేవాలయం వెనకవైపు తోసేస్తారు. ఉదయాన్నే అర్చకులు వచ్చి వాకిలు తీగా రాముల వారికి విగ్రహం కూడా పడవర వైపు తిరిగి ఉంటుంది. ఏమి స్వామి అపరాధము అంటే నాకు భక్తి ప్రధానము, కులము ప్రధానం కాదని ఈ యొక్క జగత్తుకంతా హితోపదేశం చేస్తారు రాముల వారు. యథా ప్రకారంగా తీసుకొని వచ్చి రామయ్య నువ్వు రామభక్తుడమని అదంతా భజన పాట పాటించేవారు. యథా ప్రకారంగా రాముల వారు తూర్పు తిరుగుతారు. తర్వాత ఇమాం బేగన్ ఒక నవాం ముస్లిం ఒక ఆయన ఈ దారిలో సిద్ధపడిన కోటకు వెళ్తుంటాడు. కొంతసేపు గుర్రానికి సేద తీర్చుకుందామని ఈ దేవాలయం చుట్టూ అంకణాలు ఉన్నాయి నిలబడతాడు. ఇక్కడ ప్రజలంతా వాదోపదానం చేసుకుంటుంటారు రాముల వారు ఉన్నారు లేరని. ఆ నవాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏమయ్యా మీ రాముల వారు పిలిస్తే పలుకుతారా అంటే చిత్తశుద్ధితో పిలిస్తే తప్పకుండా పలుకుతానగా అప్పుడు దేవాలయ ద్వారాలన్నీ గట్టిగా వేసేసి గట్టిగా తూర్పు ద్వారం నుంచి రామ 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 అంటే లోపల గర్భాలయం నుంచి ఓ ఓ అనే శబ్దం వినపడిందని రాముల వారు ఉన్నారని గ్రహించి స్వామివారి అభిషేకానికి బావి తెప్పిస్తారు. తర్వాత ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో సీతారామ లక్ష్మణులు ముగ్గురు సంచరిస్తూ ఉంటే సీతాదేవి అడుగుతుంది రాముల వారిని, స్వామి ఇక్కడ వన్యప్రాణులకు జంతుజాలములకు ఆహారము నీరు ఎలా అడగ్గా సీతాదేవికి దాహంగా ఉందని గ్రహించి రాముల వారి బాణం వేస్తారు. అది రామతీర్థము. లక్ష్మణ స్వామి బాణమేగా లక్ష్మణ తీర్థం అనే 2 కులలు ఏర్పడాయి. తర్వాత ఇక్కడనే అయ్యలరాజు రామభద్రుడని అతను చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బ్రహ్మోత్సవాలకు వస్తారు. బయట స్వామివారికి ఉత్సవాలు చూస్తూ ఆలయం లోపలే పిల్లవాడిని మర్చిపోతారు. ఆ పిల్లవాని కోసం రాత్రంతా వెతుకుతుంటారు. ఉదయాన్నే మళ్ళీ స్వామి దర్శనార్థం వచ్చి పిల్లవాని కోసం వెతుకుతుంటే లోపల మండపంలో అంతరాలయంలో నిద్రిస్తుంటాడు. ఆ పిల్లవాని చిక్కిలకంతా పాలగుర్తులుంటాయి. సీతాదేవి వచ్చి పాలిస్తుందన్నమాట. ఆ పిల్లవాడు పెద్దవాడై రామాభ్యుదయ కావ్యాన్ని రచిస్తాడు. ఆయన అష్టదిగ్గజాలు కవి. తర్వాత ఇక్కడే ఆంధ్ర వాల్మీకి అని వావులకొన సుబ్బారావు గారు సంస్కృతంలో రామాయణాన్ని యథాతథంగా ఆంధ్రంలోకి తెలుగులోకి రచించి ఎన్నో గ్రంథాలు రచించి
ఈ దేవాలయ యొక్క యోధులంతా చేశారు. తదుపరి ఈ ఆలయ నిర్మాణం వచ్చి 11వ శతాబ్దంలో చోళరాజు కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇది భద్రాచలం కంటే 600 సంవత్సరాల ముందు దేవాలయము, రెండవ అయోధ్య. తదుపరి స్వామివారికి విశేషంగా చైత్రశుద్ధ అష్టమి నుంచి చైత్ర బహుళ తది వరకు స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మనకు విశేషంగా స్వామివారికి మొదటి రోజున శేషవాహనము, రెండవ రోజున హంసవాహనము, మూడవ రోజున సింహవాహనము, నాలుగవ రోజున హనుమ సేవ, ఐదవ రోజున గరుడ సేవ, ఆరో రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. అలా ఎందుకంటే మనకు పౌర్ణమికి ముందు చతుర్దశి రోజున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మనకు త్రేతాయుగంలో రాముల వారి యొక్క జననం జరిగినప్పుడు సకల ముక్కోటి దేవతందరూ ఆయన జననాన్ని చూస్తారు. ఒక్క చంద్రుడు మాత్రం చూడలేక బాధపడుతుంటే రాముల వారు ఒక వరం ఇస్తారు. ఆ వరం మేరకి రాముల వారి పక్కనే చంద్రుడు పెట్టుకొని రామచంద్రుడిగా పేరొందాడు. తదుపరి రాముల వారి కళ్యాణం కూడా త్రేతాయుగంలో అది కూడా ఉదయాన్నే జరుగుతుంది. దానికోసం కూడా బాధపడుతుంటే రాముల వారికి మరొక వరం ఇస్తారు. ఆ వరం మేరకే ఈ యొక్క ఒంటిమిట్ట ఏకశిలానగరంలో చతుర్దశి పౌర్ణమి గడియల యందు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే మనకు రాముల వారి కళ్యాణోత్సవం ముందు త్రేతాయుగంలో రాముల వారు శివధనుసును విరిచారు. దాన్ని శివతరుభంగం అంటాం. ఆ యొక్క ఉత్సవం మనకు ఒంటిమిట్ల ప్రత్యేకంగా జరుగుతుంది. కళ్యాణోత్సవం రోజున ఉదయాన్నే శివధనుపుకి అలంకారం జరిపి ఆ యొక్క ఉత్సవం జరిపి సాయంకాలం ఎదుర్కోలు జరిపి రాత్రి వేళ యందు చంద్రుడి యొక్క సమక్షంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా చంద్రుడి యొక్క సమక్షంలో స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదుపరి మహారథోత్సవము, తదుపరి స్వామివారికి అశ్వవాహన సేవ, తదుపరి పూర్ణాహుతి, చక్రస్నానము, పూర్ణాహుతి, తదుపరి పుష్పయాగంతో స్వామివారి యొక్క వార్షిక మహోత్సవాలు ముగుస్తాయి. చాలా ప్రత్యేకం కదండి ఇప్పుడు ఉన్నటువంటి రామాలయాలన్నింటిలో ప్రత్యేకం, అది పురాతనమైనది కూడా. మొత్తం మనం భారతదేశంలోనే ఒక విశ్వంలోనే అత్యంత ప్రాచీనమైన దేవాలయము ఒక రామాలయము, ఈ కోదండరామ దేవాలయము. చాలా అయోధ్య తర్వాత రెండవ అయోధ్య అని పేరుగాంచిన దేవాలయము. ఈ యొక్క మూర్తులు మన గర్భాలయం నుంచి భూమి నుంచే స్వయంగా వెలిసింది ఒకటే రాయి, అలా ఏకశిలగా ఉందన్నమాట. స్వామివారి సీతారామ లక్ష్మణులు స్వామివారి కూడా గర్భాలయంలో మూర్తి కూడా ఇప్పుడు రాయి కాదు, మనకు చాలా కుంకుమూరణంతో ఉన్నది స్వయంగా మూర్తి. మన సాలగ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా కుంకుమూరణంగా ఉంటుంది స్వామివారం. అలా చక్కగా నిలబడి ఉన్నారు. స్వామివారం మనకు స్వయంగా ఉన్నట్టుగానే ఉంటుంది. మనకు సీతారామ లక్ష్మణులు స్వయంగా అక్కడ ఉన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. అంతే త్రేతాయుగం నుంచి స్వామివారి యొక్క మనకు జాంబవంత యొక్క ప్రతిష్ట. త్రేతాయుగంలోనే ఏకశిలకు జాంబవంతుల వారు ప్రాణప్రతిష్టాపన చేశారు. తదుపరి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలంతా దేవాలయ నిర్మాణం నుంచి జరుగుతున్నాయి అన్నమాట. 11వ శతాబ్దం నుంచి స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలన్నీ 11వ శతాబ్దం నుంచి స్వామివారికి ఉత్సవ కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. కళ్యాణం చాలా ప్రత్యేకం అండి. ఇంకా సంవత్సరం పొడవునా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ప్రత్యేకంగా? ప్రతి యొక్క స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయమ్మా. ప్రతి శనివారం స్వామివారికి ఉదయాన్నే 6 గంటలకు స్నపన దినమంజన ఉంటుంది మూలమూర్తులకి. అలాగనే ప్రతి పౌర్ణమికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగనే ప్రతి ఆదివారం స్వామివారికి స్వర్ణ పుష్పార్చన సేవ ఉంటుంది. తదుపరి విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి ఉత్సవాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా సంతోషం అండి. స్వామిని దర్శించుకోవడం ఒక మహద్భాగ్యం. అలాంటిది మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వం వహిస్తున్నారు? దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నానమ్మా. మా నాన్నగారు కూడా ఇక్కడే చేస్తున్నారు, ఆయనతో పాటు నేను చేస్తున్నాను. ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీకు కలిగినటువంటి నిదర్శనాలు ఏవైనా రామయ్య ఏమైనా చూపించారా? నిదర్శనాలంటే చాలా ఉన్నాయమ్మా, చెప్పుకోదగ్గవి. భక్తులంతా చెప్తుంటారు, వాళ్ళ యొక్క నిదర్శనాలే మాకు నిదర్శనాలు. భక్తుల యొక్క నిదర్శనమే నిదర్శనాలు. చాలా మంది వివాహం కాని వాళ్ళు వస్తారు, స్వామి దగ్గర దర్శనార్థమై వచ్చి స్వామి మా యొక్క వివాహం కాలేదు, మా కుమారుడు కానీ మా కుమార్తె కానీ దర్శించుకుని వెళ్తుంటారు. తిరిగి మళ్ళీ వచ్చి వాళ్ళ ముహూర్త పత్రికతో వస్తారు, స్వామి మా యొక్క కళ్యాణ మహోత్సవం మాకు అనుగ్రహించారు అని స్వామి దర్శనం వస్తారు. అవన్నీ మాకు అనుభూతులే. అలాగనే సంతానం కోసం వస్తారు, అమ్మవారిని దర్శించుకోవడం కోసం. ఇక్కడ లోపల ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల స్వామి ఒక ఉత్సవమూర్తి ఉన్నారు. ఆయన దర్శించుకోవడానికి అనాథనీయంగా వస్తుంటారు, ఆయన దర్శించుకుని వెళ్తుంటారు సంతానం కోసం వచ్చేవాళ్ళు. అలా వాళ్ళు దర్శించుకొని మళ్ళా సంతానంతో తిరిగి వస్తారు. అప్పుడు చెప్తారు, అవన్నీ మాకు అనుభూతులే. స్వామి యొక్క కళ్యాణోత్సవానికి ప్రతి ఒక్కరికి వివాహం కోసం ప్రత్యేకంగా వస్తారు, అది వివాహానికి సంబంధించి. అలాగనే పుత్ర సంతానము లేదా సంతానం కోసమని ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల స్వామి ఉన్నారు, ఆ సంతానం కోసం స్వామి దర్శించుకుంటారు. తిరిగి మళ్ళీ భక్తులు వచ్చి ఆ యొక్క ఫలితం పొందిన తర్వాత స్వామి దర్శనార్థమే వస్తారు. అవన్నీ మాకు అనుభూతిగానే ఉంటాయి. భక్తుల యొక్క అనుభూతులే మాకు ప్రత్యేకంగా స్వామి యొక్క అనుగ్రహం. చాలా సంతోషం అండి. ఆయన అనుగ్రహం అప్పటి నుంచి ఉంది. ఎప్పుడైతే ప్రతిష్ట గావింపబడిందో అప్పటి ఏదో ఒక రూపంలో ఆయన చూపిస్తూనే ఉన్నారు దర్శనాలు. చాలా సంతోషం అండి. చాలా చక్కగా వివరించి చెప్పారు. సంతోషం. నమస్కారం. నమస్కారం.